నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ముందుగా హెడ్లైన్స్. జై తెలంగాణ అని నినాదం చేస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం. రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోం. అన్నారం సభలో మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎస్వి సతీష్ కుమార్, కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్. మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసన సేగ. విశాఖలో బీజేపీ కార్యకర్తల ఆందోళన. పులివెందుల నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో ఓటమి పాలైన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి నేడు వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో సతీష్ కుమార్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సతీష్ కుమార్ రెడ్డికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి సూచనలకు పవన్ విలువ ఇవ్వడం లేదని, పైగా సలహాలు ఇవ్వొద్దన్నారని సూర్యప్రకాష్ అసంతృప్తికి గురయ్యారు. పైగా తనకు సీటు కేటాయిస్తాననుకుంటే అసలు తన పేరును కూడా పరిశీలించలేదని ఫీల్ అయ్యారు. వైసీపీ నుంచి ఆహ్వానం రావడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గత 3 నెలల్లో భారతదేశ జీడీపీ 8% పెరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగే ప్రక్రియ కాదని, వెనుక కేంద్రం మోడీ కృషి ఎంతో ఉందని వెల్లడించారు. సంక్షేమ పథకాలంటే ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి, కానీ ఉచితాలు కులాల వారీగా పథకాలు ఇస్తామని మభ్యపెట్టేలా ఉండకూడదని విమర్శించారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్తే ప్రజలు ఇబ్బందులు పడకూడదని కేంద్రం నిధులు ఇస్తోందని అన్నారు. ఇన్ని అప్పుల్లో కూడా పథకాలు కొనసాగుతున్నాయంటే దానికి కారణం మోడీనే అని గుర్తు చేశారు. ఈ రోజు శుభవార్త ఏంటంటే మీరందరూ కూడా గమనించవచ్చు. జీడిపి గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో 8.4, అంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్నిట్లా ఎక్కువ పెరిగింది 3 నెలల. అంటే భారతదేశం ఆర్థికంగా 8.4% పెరిగింది. దీని ఓ ప్రణాళిక ప్లాన్ 10 ఏళ్ల సంది జరుగుతుంది. అంతకు ముందు కూడా జరుగుతుంది. ముందు సంది డిజిటైజేషన్ కానీ, లేకుంటే ఇంతకుముందు భారతదేశము ఆర్థికంగా ఎందుకు పడ్డదంటే ఆయిల్ ఇంపోర్ట్స్ వల్ల. దాని మీద ఆయిల్ అండ్ సిలికాన్ ఇంపోర్ట్స్ వల్ల. సిలికాన్ అంటే మన ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్స్, ఇవన్నీ. ఆయిల్ ఇంపోర్ట్స్ ఎంత ఉన్నాయో సిలికాన్ ఇంపోర్ట్స్ కూడా అంత ఉండే. ప్రత్యేక ఆయిల్ అంటే
ఒకటేసారి భూమిని చెల్లదు. కానీ ఓఎన్జీసీని అభివృద్ధి చేసి ఇప్పుడు ఓఎన్జీసీ చాలా వేగంగా పెరుగుతుంది. ఓఎన్జీసీ ఆయిల్ ఇండియా షేర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి విప్రో ఇన్ఫోసిస్ కంటే. అట్లనే సిలికాన్ ఇంపోర్ట్స్ తక్కువ చేసేందుకు మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి సెల్ ఫోన్ బయట దేశం నుంచి వచ్చేది. ఇప్పుడు 70% సెల్ ఫోన్స్ ఇక్కడనే ఉత్పత్తి అవుతుంది. అయితే మన సిలికాన్ ఇంపోర్ట్స్ తగ్గింది. అది మన దేశంలో మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ చేస్తే మొన్న జనవరిలో మోడీ గారిని కలిసిండ్రు సీఎం. ఎందుకంటే నిధులు లేవు. సీఎం గారు ఇవన్నీ మంచిగా చేస్తున్నా కూడా పాత ప్రభుత్వము మొత్తం ఖజానా ఖాళీ చేసింది, కాళేశ్వరం కుమ్మరించింది, ఎన్నో స్కీమ్స్ అలా పెట్టి 7 లక్షల కోట్ల అప్పు పెడితే ఇప్పుడు అప్పు కట్టే బాధ్యత ఉన్న సీఎంకు పోయిన ప్రభుత్వము కొత్త ప్రభుత్వం చేతిలో చిప్పు పెట్టిపోయింది. మరో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరారు. హుజీరాబాద్ నుంచి 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్ ఢిల్లీలో కమలం పార్టీలో చేరిపోయారు. ఒక్కరోజు ముందుగానే నాగర్ కర్నూలు ఎంపీ పోతుగంటి రాములు కాషాయం కండువా కప్పుకున్నారు. పి గన్నవరంలో నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి రాజేష్ మహాసేన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పి గన్నవరంలో ఐనవిల్లి వినాయకుడిని ఆశీస్సులు తీసుకొని ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు జన విజయకేతనం సభలో చూసింది శాంపిల్ మాత్రమే. ఈసారి 2 గోదావరి జిల్లాలు పసుపు సునామీ అని అన్నారు. ప్రజలిచ్చే అభిమానం ఏంటనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు పి గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలిచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి పి గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానే నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని, ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీటి సమస్యలకు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ, ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది మేము జనం వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఎలక్షన్లో పి గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మాకు పోటీ లేదు. ఖచ్చితంగా ఈ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు కాళేశ్వరం పడగొట్టే కుట్రను రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం
అన్నారం బ్యారేజీ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడారు. రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తే మేము ఊరుకోమన్నారు. మేడిగడ్డ తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య. వెంటనే మేడిగడ్డ రిపేర్ చేసి వానాకాలంలోపు రైతులకు నీళ్లు ఇవ్వాలని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు కలిగితే కేసీఆర్ ఊరుకోడని హెచ్చరించారు. స్పష్టంగా చెప్పింది ఇలా సీఆర్ గారు. ఏ ప్రాజెక్టు ఎన్ని రెట్లు పెరిగిందో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు. నాగార్జున సాగర్ ఎన్ని రెట్లు పెరిగిందో చెప్పారు. నాగార్జున సాగర్ 9 రెట్లు, శ్రీరామ్ సాగర్ 107 రెట్లు, జూరాల 25 రెట్లు, పులిచింతల 3.5 రెట్లు, సింగూరు 5.5 రెట్లు, కాళేశ్వరం కనీసం డబల్ అన్న అయిందా? అంటే ఈ రాష్ట్రములో అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని మీరు ఎలా కాస్ట్ పెరిగిందని ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైంది అనేటువంటి రీతుల్లో ఒక గోబల్స్ ప్రచారాన్ని మీరు పాల్పడుతూ ఉన్నారు. అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్ తో జరిగిన ప్రాజెక్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎంతసేపు పేపర్ల లీకులు ఇచ్చుడు, టీవీలలో లీకులు ఇచ్చుడు, అసెంబ్లీల లీకులు ఇచ్చుడు, ఇవి వీడియోలు చూపించుకుంటా ఈ తమాషాలు ఆపండి. రాష్ట్రం కోసం ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జేసీఎల్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ కళాసి యూనియన్ ఆఫీస్ వద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రయాణికులకు అందుబాటులో ప్రథమ చికిత్స పెట్టాలని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా డిప్యూటీ తహసీల్దార్ సదాశివుని ప్రసాద్ హాజరై ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స పెట్టాలని ఏర్పాటు చేయడం ఒక మంచి కార్యక్రమని జేసీఎల్ క్లబ్ మెంబర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీఎల్ క్లబ్ అధ్యక్షులు షణ్ముఖరావు, సభ్యులు డిల్లేషు, ఖైదవ్, స్వరూప్ కుమార్, మల్లేష్ పాల్గొన్నారు. అలా ఒకటిలో పండి 2లో పండిపోయింది. నడుస్తుంది నడుస్తుంది. చూడు లైట్కి రావాలా? లైట్ లేదు. పరకాలలో జై తెలంగాణ అన్నందుకు 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులు తీరుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చెలో మేడిగడ్డకు వెళ్తున్న సందర్భంగా మార్గ మధ్యలో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు ఇంత దారుణంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ అంబార్షాతో ఫోన్లో మాట్లాడారు. కొంతమంది స్థానిక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఒక రోజు ఉంటుంది, हम लोग तो नहीं छोड़ने वाले हैं उसको. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? మమ్మల్ని हाउ कम दे आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं. ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज़्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? నంబర్జీత్ సునో एक बात सुन लो, సత్తా బదులుతే रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, HRC जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे हम. లోక్సభ పోటీలో మాకు ప్రత్యర్థి బీజేపీ
బీఆర్ఎస్ కాదని మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రపోజల్ పెట్టామని, నల్గొండ భువనగిరి నుంచి ఎక్కడైనా పోటీ చేయాలని కోరారు. 4 లక్షలకు పైగా మెజారిటీ వచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. అరవింద్ను ప్రజలు మర్చిపోయారని వెల్లడించారు. 2000 కోట్లు నాకు ఉన్నాయనంటే భయం అయిందని, రాజకీయ వల్ల ఆస్తులు పోగొట్టుకున్నామని పేర్కొన్నారు. అయిపోయింది పని. ఈ దెబ్బతో నా పార్టీని క్లోజ్ చేస్తే మాకు ఫ్రీ ఉంటుంది. 20 years కాంగ్రెస్ ఉంటుంది రూలింగ్లో. ఆయన మాటలు ఆయనకు ప్రౌడ్ ఎక్కువైంది. మన రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ప్రగతి నివేదన గవర్నమెంట్ పైసలతోని పబ్లిక్ మీటింగ్ మరి ఇష్టం ఉన్న లాంగ్వేజ్ తిట్టాము. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తిట్టే ఫ్యామిలీ. ఎంపీ అరవింద్ నిన్న కమెంట్ చేశాడు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఆయనకు 2000 కోట్లు ఫీల్ అయిన లీడర్గా కేసీఆర్ బిడ్డను ఓడగొట్టంగానే తప్పుడు మాటలు చెప్పి టర్మరిక్ 24 hours తెస్తే బాండ్ పేపర్ అని మన ఎమ్మెల్యే ఓడిపోతే ఆ బ్లాంక్ అయిపోయింది, మైండ్ మండలం అయిపోయింది. ఎట్లా ఎంపీ ఓడిపోతుందని తెలిసిపోయింది. అక్కడ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. దాంతో ఏదో మాట్లాడుతున్నాడు. దాని గురించి పెద్ద రియాక్షన్. రైతు బంధు నిధులు 2000 కోట్లు కోమటిరెడ్డి తీసుకున్నారు, 3000 పొంగులేటి తీసుకున్నారు అని అన్నారు. నేను నవ్వుగాల పార్ట్నర్గా ఉండి 1000 కోట్లు వాడ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండి రోజుకొని సంపాదించుకుని కోమటిరెడ్డి వెంకరెడ్డి 2000 కాదు 2 రూపాయలు తీసుకున్నట్టుంటే ఈరోజే రిజైన్ చేసి పార్టీకి బంద్ చేస్తా. ఎక్కడైనా ఇరిగేషన్ మినిస్టర్ దగ్గరనే ఉన్నా నేను. ఆర్డీఐ యాక్ట్లో తీసుకోమను 2 రూపాయల చెక్ నాకు కూడా ఇచ్చినట్టుంటే. ఇంకో నా ప్రతీక్ ఫౌండేషన్ సిఎస్ఆర్ ఫండ్స్ నా కొడుకు పేరు నేను ఉల్టా ఉంటుంది నేనే తప్ప నాకు కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు కాదు 25 years నా పేరు మీద కానీ, నా వైఫ్ కాదు, నా డాటర్ పేరు మీద కానీ ప్రాపర్టీలు ఏం లేవు, కాంట్రాక్ట్ లేవు. ఎందుకు మాట్లాడుతున్నాం? ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాం, మాజీలో అయిపోతున్నాం భయంతో కొంచెం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాం. మన బండి సంజయ్ గారు కూడా, పొన్నం ప్రభాకర్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ రామ్నగర్ మీదుగా ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ యాత్రలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి పాల్గొన్నారు. రామ్నగర్ విజయ సంకల్ప యాత్ర సందర్భంగా జరిగిన భారీ సభకు ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు యువత అండ్ మహిళలను స్వయం సమృద్ధి, ఆర్థిక వృద్ధి వైపు నడిపించాయన్నారు. ప్రజల ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసే మోదీ ప్రభుత్వం గ్యారంటీల వలన బీజేపీ నరేంద్ర మోదీ మీద వారికి కలిగిన నమ్మకం అచంచలమైనదని వెల్లడించారు. హైదరాబాద్ సీట్లు అసెంబ్లీకి నోవేసిందిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో చంద్రబాబు నాయుడుకు నిజమైన మొగుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి అన్నారు. తన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పేరు చేశాడని మరోసారి పేర్కొన్నారు. విశాఖ వచ్చిన ఆమె వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఇటీవల తాడేపల్లిలో జరిగిన సభ చూశాక అంతకంటే వరస్ట్ సభ ఎప్పుడు చూడలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దిగజారిన మాటలు మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ కూడా ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తల్లిని కూడా టీడీపీ విమర్శించిన విషయాన్ని తాను మరిచిపోయినట్లు ఉన్నారని గుర్తు చేశారు. సభ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి సభ చూశాక ఇంత వరస్ట్ సభ ఎప్పుడు అంటే ఒక రాజకీయ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత ఇంత హీనంగా మాట్లాడిన వాళ్ళు, అందులో అంత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అంత దిగజారిపోయి మాట్లాడారు అంటే ఎంత బలహీనంగా ఉన్నారో వాళ్ళు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందులో తొక్కేస్తాము, ఏం పాతాళాన్ని తొక్కేస్తాము. ఎందుకంటే ఏదో అంటారే, ఒట్టిగొడ్డు కరుపులు ఎక్కువ అని తెలుగులో ఒక సామెత ఉంది. పాలు ఇవ్వలేనప్పుడు అది ఓరికి అరుస్తూ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పిచ్చిగా మాట్లాడారంటే, నేను మొన్న సభలో జనాలు లేరు, పాడు లేరు, 5ంటికి క్లోజ్ అయిపోతుంది అనుకున్న సభను 6:30 దాకా పాపం వెయిట్ చేశారు అక్కడ కార్గోలో. అయినా సరే ఏదో అరకొర జనాలు వస్తే దాంతో మమ అనిపించారు. కానీ వాళ్ళు రెచ్చిపోయిన విధానం చూస్తే ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాము పవన్ కళ్యాణ్ గారిని, అసలు మీరు చదువుకున్నారా? కొంచెమైనా పరిజ్ఞానం ఉందా?
అదేమంటే కాపు సోదరులు ఎందుకు ఇస్తూ ఉన్నాడు. మనం భోజనాలు పెట్టలేము, మనం మంచినీళ్ళు ఇవ్వలేము, అందువల్ల మనం ఎట్లా అన్ని సీట్లు అడుగుతాము, ఎన్ని ఇస్తే అన్నీ తీసుకోవాలి. రాజకీయ పరిజ్ఞానం అంట ఎవరు? చంద్రబాబు నాయుడు. అంత సమర్థుడంట. అంత సమర్థుడైతే ఎందుకు ఓడిపోయాడు? మరి 23 సీట్లతో ఎంత ఘోరంగా ఓడిపోయాడు. 60 కేసులు ఈరోజు చుట్టుముట్టు ఉన్నాయి. ఈ 75 ఏళ్ల ముసలాడికి ఈరోజు ఎన్ని భయంకరమైన కేసులు, ఎంత అవినీతి పడు, ప్రపంచమంతా అవినీతి చక్రవర్తి అని చెప్తా ఉన్నారు కదా. నీకు మాత్రం పక్కన ఉండేటువంటి అతను అవినీతి కనపడలేదా? నువ్వు తిట్టావు కదా ఒకరోజు. నువ్వు 2019లోనే ఎప్పుడో కాదు, 2014 ముందు ఎప్పుడో మరి భయంకరంగా చంద్రబాబు అవినీతి అది ఇది అంటూ భయంకరంగా తిట్టావు కదా. అట్లాగే నీ కుటుంబాన్ని, మీ తల్లిని విమర్శించింది కూడా చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి నువ్వు అన్నావు కదా. మరి ఈరోజు అట్లాంటి చంద్రబాబు గొప్ప రాజనీతిజ్ఞుడైపోయాడా? ఆయన మాత్రం ఆలిపేరులో తప్పించుకున్నాడా? ఎంత దారుణంగా పవన్ ఎట్లా మారిపోయావు. నువ్వు మారిపోయి నీ బలహీనతల్ని కాపు సమాజం మీద రుద్దటం అనేది ఒక న్యాయంగా అనిపిస్తూ ఉందా నువ్వు? అదేమంటే బలం లేనప్పుడు ఎందుకని అంటావే? ఒక్కసారి సిగ్గు తెచ్చుకో. బలం లేకపోయినా 9 నెలల్లోనే ఎన్టీఆర్ సందేశ్కలిలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించని మమతా బెనర్జీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా విశాఖలో బీజేపీ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. సందేశ్కలిలో షాజహాన్ షేక్ అనే టీఎంసీ ఎమ్మెల్యే మహిళలపై చేస్తున్న అకృత్యాలు తెలిసి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. మమతా బెనర్జీ ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెస్ట్ బెంగాల్ సందేశ్కరిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి యావత్ భారతదేశం నిబ్బరిపోతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మహిళా ప్రపంచం మొత్తం చాలా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే మానవత్వం లేకుండా అక్కడ టీఎంసీ లీడర్ చేసే పని తీరు ఏదైతే ఉందో, అంటే మహిళల్ని వ్యవస్థలను చేయడం, హిందూ మహిళల్ని భర్త ముందు అది కూడా వారిని ఘోరాతి ఘోరంగా మానభంగం చేయడం, మహిళల ముందు భర్తలను హింసించడం, అనేక ఘోరాలకి, అనేక ఆర్థిక నేరాలకి వాళ్ళు పూనుకుంటుంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి వారిని రక్షించుకుంటా వచ్చింది. అయితే వారి పాపం పండింది. ఈరోజు ఆ దోషులు దొరకడం జరిగింది. వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా మమతా బెనర్జీ గారి యొక్క పనితీరుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఆ సందర్భంగా విశాఖపట్నంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. శిక్షించాలి, 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 శిక్షించాలి. మాతాకి భారత్ మాతాకి. సందేశ్కరిలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందించిన వైఖరి. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.